గుంటూరు జిల్లా మంగళగిరిలో చేనేత సత్యాగ్రహం ప్రారంభమైంది. సత్యాగ్రహం వేదికపై చేనేత కార్మికులు, చేనేత సంఘాల నేతలు మౌన దీక్షలు చేపట్టారు. నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సాధికారిత సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న సత్యాగ్రహం, చేనేత ఐక్య గర్జనకు నేతన్నలు భారీగా తరలివస్తున్నారు. ఇప్పటికే గన్నవరం చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సాయంత్రం జరిగే సభకు హాజరు కానున్నారు. చేనేత కార్మికులకు సంఘీభావం ప్రకటించనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి సుమారు 1,50,000 మంది చేనేత కార్మికులు తరలి రానున్నట్టు అంచనా వేస్తున్నారు. చేనేత దీక్షలకు వైఎస్ఆర్సీపీ మద్దతు పలికింది. 2.5 సంవత్సరం ముందే వెళ్తే అనంతపురం జిల్లాలో 33 ఆత్మహత్యలు జరిగినాయి. ఈ ఆత్మహత్యలకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ప్రతి గడపకి మీ ఎంట మేము ఉన్నాము అని చెప్పి ఆర్థికంగా కానివ్వండి, ఎకనామికల్గా కానివ్వండి అన్నిటికీ ఆదుకుంటామని ఆయన భరోసా ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా ఏ నాయకులు కూడా ఈ యొక్క చేనేత కార్మికులను పట్టించుకోవట్లేదు. ప్రభుత్వాలు అయితే వస్తున్నాయి, హడావిడిగా చేస్తున్నారు, కానీ ఏది కూడా అమల్లోకి రావటం లేదు. అందువల్ల ఈ యొక్క చేనేత గర్జన పెట్టి ఈ రోజున మా యొక్క వాణి ప్రభుత్వాలకు వినిపించాలని చెప్పే ఉద్దేశంతో ఈ యొక్క చేనేత గర్జన చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ మా పద్మశాలి కమ్యూనిటీలో దాదాపు మేము 12% ఉన్నాము. పద్మశాలి కమ్యూనిటీ, ఈ పద్మశాలి కమ్యూనిటీకి ఇవాళ ఒక ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, రాజ్యసభ కానీ లేదు. మేము ఇంకొక ప్రధాన డిమాండ్ ఏంటంటే, మా పద్మశాలికి కంపల్సరీ మేము మెయిన్ డిమాండ్ మాకు ఎమ్మెల్సీ ఒకటి ఇచ్చి ఈ చేనేత కులాలు ఈ చేనేత వృత్తులకు సంబంధించిన ఒక మేస్ట్రీ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రధాన డిమాండ్ చేస్తున్నామండి. ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, కేంద్ర ప్రభుత్వాలు కానీ ఎవరు కూడా చేనేత కార్మిక సమస్యల పట్ల చాలా సమర్థతల ప్రేమ చూపిస్తున్నారు. చేనేత సహకార సంఘాలన్నీ కూడా పూర్తిగా ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశం మొత్తం మీద చేనేత సహకార సంఘాలన్నీ కూడా వన్ మ్యాన్ ఆర్మీగా తయారైనాయి. అంతేకాకుండా చేనేత కార్మికులకు ఎటువంటి ఉపయోగం లేనేలేదు. అందువలన ప్రత్యామ్నాయ మార్గాలు చేనేత కార్మికులకి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో పడే విధంగా చేనేత సమస్యల పరిష్కారానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ముందుకు రావాలి.